బార్తలోమస్ జిగెన్ బాల్. ఈయన 1682 సంవత్సరంలో జర్మనీ ప్రాంతంలో జన్మించినారు. తన చిన్న వయసులోనే తల్లిని తండ్రిని కోల్పోయినప్పటికీ చిన్ననాటి నుండి విద్యను అభ్యసించి వేదాంత విద్యలో చక్కటి ప్రావీణ్యతను పొందుకొని ఉన్నారు. ఆయనకున్న ఆ యొక్క ఆశ, ఆయనకున్న కోరిక మేరకు పరిచర్య చేయాలనే ఒక ఉద్దేశంతో జిగెన్ బాల్ అదేవిధంగా తన స్నేహితుడు హెన్రిచ్ ప్లూటోచ్ వారు ఇరువురు కూడా మన భారతదేశానికి 1706 జూలై 9న డానిష్ కాలనీ ఆఫ్ ట్రాంకోబార్కు చేరుకున్నారు. ఆయన సువార్త చేస్తున్న సేవ పరిచయలో భాగంగా అనేక సార్లు ఒకసారి 4 నెలల జైలు శిక్షను కూడా ఆయన పొంది ఉన్నారు. అదేవిధంగా ఆ పరిచర్యలో కారణంగా కనీసం ఒక సమూహం అతన్ని చంపడానికి కూడా కుట్ర పన్నింది. ఈ యొక్క జిగెన్ బాల్ హిందువులలో వ్యాప్తి కోసము తమిళంలో అనేక గ్రంథాలను రాసినారు. జర్మనీ దేశం నుండి వచ్చినప్పటికీ కూడా స్థానిక భాష అయిన తమిళని చాలా చక్కగా అభ్యసించి చాలా చక్కగా నేర్చుకొని తమిళంలో అనేకమైన గ్రంథాలను రాసినాడు. 1708లో కొత్త నిబంధన అనువదించే పనిని ప్రారంభించి 1711లో దానిని పూర్తి చేస్తున్నారు. ఆయన చనిపోక ముందు పాత నిబంధన గ్రంథంలోని ఆదికాండం నుండి ఋతు గ్రంథము వరకు కూడా తమిళంలో అనేక అనువాదం అనేది చేస్తున్నారు. అదేవిధంగా బాలురు మరియు బాలికల కోసము పాఠశాలలు స్థాపించబడ్డాయి మరియు భారతీయ సహాయకుల తయారీకి ఒక సెమినార్ కూడా ప్రారంభించబడింది. ఈ యొక్క జిగెన్ బాల్ తన జీవితంలో అనారోగ్యంతో బాధపడ్డాడు. మిషన్ రంగంలో ఆయన చేసిన పని వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. వారి శ్రమల సానుకూల ఫలితాలు సవాళ్ళతో వచ్చాయి. వారి పని హిందువులు మరియు స్థానిక డానిష్ అధికారులు కూడా వ్యతిరేకించినారు. ఈ యొక్క జిగెన్ బాల్ 1719 ఫిబ్రవరి 23వ తేదీన అతి చిన్న వయస్సు 36 సంవత్సరాల వయస్సులోనే ట్రాంకోబార్లో మరణించారు. ఆయన చివరి 13 సంవత్సరాలు తమిళంలో జర్మన్ పాండిత్యాల పునాదులు వేయడంలో గడిపారు. అది నేటికి కొనసాగుతుంది. ఈ యొక్క జిగెన్ బాల్ను న్యూ జెరూసలేం చర్చ్లో ఖననం చేశారు. ఇతను నూతన మతాధికారుల సభ్యుడు మరియు భారతదేశానికి వచ్చిన మొదటి పియాటిస్ట్ మిషనరీ. ఆయన చెప్పిన అనేకమైన కోర్సులోని ప్రాముఖ్యమైనది ఏమిటంటే కన్వర్షన్ డస్ నాట్ మీన్ ఏ చేంజ్ ఆఫ్ అవుట్వర్డ్ అపీరియన్స్, rather it requires a change of mind and results in a transformed life.